సబ్స్క్రైబ్ చేసి లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి కదా. థ్యాంక్ యూ. హలో అందరికీ. సో వెల్కమ్ టు రష్ కెనడా స్టోరీస్. సో దిస్ ఈస్, లెట్ మీ చెక్, డేట్ గుర్తులేదు, సారీ. సో టుడే ఈస్ August 24th, సండే అనమాట. అండ్ నేను ఇప్పుడే జాబ్ నుంచి వచ్చా. టైం 11 o'clock అవుతుంది, ఆల్మోస్ట్ నైట్. అండ్ మీరు చూడొచ్చు మా ఇల్లంతా తలతలు ఆడిపోతుంది అనమాట. బికాజ్ లాస్ట్ వ్లాగ్లో చూసినట్టయితే మొత్తం ఫుల్ డీప్ క్లెన్జింగ్ చేసినాము. అండ్ రైట్ నౌ ఎగ్జైటింగ్ గణేష్ చతుర్థి కాబట్టి. సో షాపింగ్ ఈజ్ ఆల్ డన్. సో ఐ జస్ట్ టేక్ యూ త్రూ ద ప్రాసెస్ సో దాట్ ఫస్ట్ 3 days నేను చూపించగలుగుతా. సో బిగినింగ్ ఆ స్టేజ్ స్టార్టింగ్ నుంచి కూడా చూపించాలి కదా, లైక్ ఎట్లా ప్రిపరేషన్స్ అవుతుందనేది. సో యా, చూపిస్తా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇవన్నీ తెచ్చారనమాట ఆల్రెడీ నేను లేనప్పుడే. అండ్ ఇట్లా వీళ్ళు ఏదో రెస్టారెంట్లో వెళ్తే ఇట్లా మంచిగా వినాయకుల చవితి వ్రతం కథ, పూజా విధానం అంతా ఇచ్చారంట. సో యా, ఇది మంచిగా యూజ్ అవుతుంది. అండ్ ఇవన్నీ ఫ్రూట్స్, రకరకాల ఫ్రూట్స్, ఇవన్నీ మన పత్రి అంటారు అనుకుంటా, సారీ ఇఫ్ ఐమ్ రాంగ్. గ్రాస్నేమో అంటారు తెలుగులో. అవన్నీ నేర్చుకుంటా, డోంట్ కమెంట్ మీ, ఓకే. సో యా, ఇవన్నీ తమలపాకులు. అండ్ ఇది గ్రాస్ది. అండ్ ఇది మామిడాకులు, తమలపాకులు. దెన్ ఇది క్లాత్ కవర్ చేస్తాం కదా గణేషుని. అండ్ ఇవన్నీ పువ్వులు. దెన్ ఇవన్నీ ఘీ, క్యాష్యూ అవన్నీ, బికాస్ క్యాష్యూ అన్నిట్లో వేస్తాం కదా ప్రసాదాల్లో. అండ్ ఇవి సాంబార్ అండ్ ఆల్ వెజిటేబుల్స్. అండ్ ఇవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టేవన్నమాట. సో ఇదేంటో తెచ్చారు. అరే మా ఇంట్లో చాలా కిస్మిస్లు ఉన్నాయి. మా ఆయనకి ఏమైనా పని చెప్తే ఇట్లా ఉంటుంది. ఓకే, సో పాడవు కాబట్టి ఉండని. సో అట్లా ఇవన్నీ మెటీరియల్స్. అండ్ మోస్ట్ అవైటెడ్ మూమెంట్, మా లిటిల్ గణేష ఈస్ ఆల్రెడీ ఇన్ అవర్ హోమ్ అండ్ వీఆర్ వెరీ ఎగ్జైటెడ్ టు వెల్కమ్ హిమ్. అండ్ చూద్దాం, నాకు తెలీదు, రివీల్ అవ్వలేదు. మా ఆయన ఒక్కడిని వెళ్ళి సెలెక్ట్ చేసుకొని తెచ్చాడు. అండ్ దిస్ ఈస్ ఇస్ క్యూట్ గార్లెండ్. సో ఎక్కడ పెట్టాలని ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో అక్కడ మా దేవుడు ఉంటాడు. సో వీఆర్ స్టిల్ ఫిగరింగ్ అవుట్ ఎక్కడ పెట్టాలని. బట్ ఇట్స్ గోనా బి ఎగ్జైటింగ్. సో ఇక్కడ ఇగ్నోర్ చేయండి, ప్రస్తుతం ఇగ్నోర్ చేయండి అని చూపిస్తుంది, ఎవరైనా అనుకోకండి. సో జస్ట్ షోయింగ్ యూ ద ప్రాసెస్ ఆఫ్ ప్రిపరేషన్స్ అనమాట. సో ఇక్కడ అంతా మేము ఫుల్ డీప్ క్లీన్జింగ్ చేసామన్నమాట. మొత్తం కార్నర్స్ తూడ్చుకుంటూ వచ్చి అన్ని పనులు. సో వి డివైడెడ్ ద వర్క్. సో బేసికలీ వి డివైడెడ్ ద వర్క్ లాస్ట్ వ్లాగ్లో చెప్పినట్టు. ఎందుకంటే వెన్ యూఆర్ వర్కింగ్, వెన్ యూఆర్ అబ్రాడ్, ఇద్దరు పని చేసుకోవాలి, అప్పుడే అన్ని పాసిబుల్ అవుతాయి. అండ్ స్నీక్ పీక్ ఇన్ టు ద నైట్ వ్యూ, సో బ్యూటిఫుల్. సో బేసికలీ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను లాండ్రీ అండ్ డస్టింగ్ అండ్ క్లీనింగ్ నేను తీసుకున్నా. దెన్ మాపింగ్, ఇల్లు ఊడవడం, బాత్రూమ్ క్లీనింగ్, ఆ ఎక్స్ట్రా పనులు మా ఆయన చూసుకున్నాడు. సో నేను వచ్చేసరికి లాండ్రీ అయిపోయింది. సో మెషిన్ నుంచి తీసేసేసాడు. సో ఐల్ జస్ట్ ఫోల్డ్ ఎవ్రీథింగ్ అండ్ విల్ బీ డన్ విత్ ద క్లీనింగ్ పార్ట్ అనమాట. అండ్ లైక్ యూ కెన్ సీ, షాపింగ్ అయితే అయిపోయింది. సో వీల్ హ్యావ్ టు డిసైడ్ ఆన్ మెన్యూ, డెకరేషన్ ఎట్లా, అవన్నీ బ్రెయిన్ స్టార్మ్ చేయాలి. అండ్ ఇట్స్ సో ఎగ్జైటింగ్. అండ్ మీన్ వైల్ నేను మీకు కొన్ని క్లిప్స్ అయితే వేస్తాను, లైక్ లాస్ట్ ఇయర్ గణేష్ చతుర్థి ఎలా జరిగిందని. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్, ఇట్ వాజ్ సో సరియల్. ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది. లైక్ ఇండియాలో ఉన్నట్టే హల్చల్గా ఇట్లా పండుగ వాతావరణంలా ఉండే. సో అన్ఫార్చునేట్లీ నా దగ్గర క్లిప్స్ లేవు, బికాజ్ నేను అప్పుడు యూట్యూబ్ లేదు కదా. సో బెనిఫిట్స్ ఆఫ్ హ్యావింగ్ యూట్యూబ్ నౌ, ఇవన్నీ మెమరీస్ డౌన్ ద లేన్, ఆ ఇయర్ ఇలా చేసుకున్నాం, ఈ ఇయర్ ఇలా చేసుకున్నాం అని అయితే చూపించవచ్చు. సో జస్ట్ టు షో యూ పీపుల్, అట్లాగే మాకు మెమరీస్ ఉంటుందని ఫస్ట్ గణేష్ చతుర్థి ఇన్ కెనడా క్లిప్స్ కూడా యాడ్ చేస్తా. సో దీని తర్వాత అదే ప్లే చేస్తా, యూ కెన్ వాచ్ ఇట్. అండ్ మీన్ వైల్ కీప్ వెయిటింగ్ ఫర్ అవర్ గణేష్ రివీల్. బాయ్. సో ఇదే మా డెకార్ అనమాట. సో ఫస్ట్ గణేష్ చతుర్థి ఆఫ్టర్ మ్యారేజ్ ఇన్ కెనడా. అండ్ ఇంతమంది ఫ్రెండ్స్ వచ్చారు, అందరికీ అన్నదానం చేసాం, తర్వాత గేమ్స్ ఆడడం, హోల్ డే ఫుల్గా బాగా స్పెండ్ చేసాం అనమాట వీకెండ్ రావడంతో. అండ్ ఇట్ వాజ్ రియలీ ఫన్. సో మేము అన్నదానం కూడా ప్రాపర్గా పద్ధతిగా పెట్టాలని చెప్పేసి ఇస్తరాకులు కూడా ఇండియా నుంచి తెప్పించి మరి కింద కూర్చొని అలా ప్రాపర్గా జరుపుకున్నాం అనమాట. అండ్ ఎవ్రీ ఫుడ్ దట్ వీ మేడ్ వాజ్ విత్ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ ఎఫర్ట్. మేమేమి లైక్ కేటరింగ్ సర్వీస్కి ఇవ్వలేదన్నమాట. సో యా, సో ఆ నైటే కూర్చొని మెన్యూ అయితే డిసైడ్ చేసాము. సో 3 days అనమాట ప్లాన్. ఫస్ట్ డే మేము పెడతాము, సెకండ్ డే ఫ్రెండ్స్ కొంతమంది వస్తారు, అండ్ థర్డ్ డే అన్నదానం చేద్దాం అన్నట్టుగా. సో నా లిస్ట్ నేను రాసుకుంటా, అండ్ మా హస్బెండ్ లిస్ట్ రాసుకొని అవన్నీ సామాన్లు ఏదైతే తెచ్చాడో దాన్ని టిక్ ఆఫ్ చేస్తాడు.
సో ఇది మండే ఈవినింగ్ అనమాట. నేను అప్పుడే స్నానం చేసేసి నేను ఫుడ్ వైపు అయితే స్టార్ట్ అయిపోయా, కొన్ని మైనర్ థింగ్స్ చేసి పెట్టుకోవడానికి. సో క్యాష్యూస్ అన్ని ఇట్లా విరగొట్టి పెట్టుకున్నా, అండ్ ఆ పప్పులన్నీ వేయించుకొని పెట్టుకున్నా, అండ్ ఇది చింతపండు రసం చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఈ బాంబినో అనేది మేము ఈవినింగ్ తినడానికి చేశాను ఆ రోజు. సో చింతపండు రసం రెసిపీస్ మా మమ్మీని అడిగి చేశాను అనమాట. సో చింతపండుని బాగా నానబెట్టుకొని ఫస్ట్ కొంచెంసేపు స్టవ్ మీద ఉడకబెట్టుకొని అట్లా గుజ్జు తీసుకోవాలన్నమాట. తర్వాత అందులోని కొన్ని కరివేపాకు అండ్ పచ్చిమిర్చి, కొంచెం బెల్లం, అండ్ వేస్తే సాల్ట్ వేయొచ్చు, నేనైతే వేయలేదు. వేసి బాగా ఉడికించాలన్నమాట లో ఫ్లేమ్ పెట్టేసి. అండ్ ఎంత ఉడికితే అంత టేస్టీ ఉంటుంది. అండ్ మనకు ఆ గుజ్జు తీసినాక ఏదైతే మిగులుద్దో అది కూడా పాడేయకుండా నేనైతే స్టోర్ చేసి పెట్టుకుంటున్నా, బికాజ్ రేపు ఎప్పుడైనా పప్పులో వేసుకోవచ్చు అని. సో చెప్పినట్టుగా అట్లా బాయిల్ చేస్తూ ఉండాలన్నమాట. అండ్ దిస్ ఈస్ ద మెన్యూ ఫర్ డే 2 అనమాట. సో డే 1 యాక్చువల్ డేగా కౌంట్ చేయం కానీ మేము డెకార్ అంతా కంప్లీట్ చేసుకుంటాం. డే 2 విల్ బి ట్యూస్డే అండ్ డే 3 విల్ బి వెన్స్డే. ఏ రోజు అయితే అన్నదానం చేస్తాము. సో రేపు కూడా ఒక 5 మెంబర్స్ వస్తారు కాబట్టి నేను అన్ని రేపటి కూడా వంట ప్రిపరేషన్ చేసుకున్నా. సో ఇది టెంపుల్ స్టైల్ పులిహోరకి అన్ని గ్రెయిన్స్ వేయించి అట్లా చేసుకున్నా. అండ్ నేను ఇంకో గణేషుడిని పిండి అండ్ పసుపుతో అయితే చేశాను. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ డిడ్ ఇట్. సో యా, గణేషుడు అన్నాక మనం ఎలా చేసినా క్యూట్గానే అనిపిస్తాడు కాబట్టి భలే క్యూట్గా ఉండే. అండ్ చూస్తే అప్పటికే సన్సెట్ అవుతుంది అండ్ మా ఇంటి నుంచి వ్యూ భలే అందంగా ఉంటుంది. అండ్ లైట్ డైరెక్ట్ మా దేవుళ్ళ మీద పడుతుంది కదా, సో అట్లా కూడా ఒక క్లిప్ తీసా. సో ఎలా ఉన్నాడు నా చిట్టి గణేషుడు కామెంట్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెకార్ వైపు అయితే మూవ్ అయిపోయాను. సో మాకు అక్కడ క్లిప్స్ ఉంటాయి, సో ఎంటర్ అవుతూ ఉంటేనే మనకి ఈ లుక్ అనిపిస్తుంది ఇంట్లో కాబట్టి ఐ థాట్ ఐ షుడ్ డెకరేట్ హియర్. సో ఇక్కడ జస్ట్ ఈ గార్లెన్స్ ఇవన్నీ మేము ఇండియా నుంచి తెచ్చుకున్నాం. డెకార్ ఐటమ్స్ ఇప్పుడు చాలా కామన్ కదా, ప్రతి ఒక్కరి ఇంట్లో ఇవి ఉంటాయి. సో మనకి జస్ట్ ఇట్లా క్లిప్స్ దొరుకుతాయి అనమాట, హుక్ క్లిప్స్. సో అవి ఉంటాయి మా దగ్గర ఆల్రెడీ, సో అవి పెట్టుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి పూజా సామాన్లు, ఇవన్నీ కొంచెం స్పెషల్ సామాన్లు కాబట్టి రెగ్యులర్ బేస్డ్ ఉండదు. సో ఇవన్నీ కూడా మేము ఇండియా అమెజాన్ నుంచి ఆర్డర్ ఇచ్చుకొని లాస్ట్ ఇయర్ గణేష్ చతుర్థికి పార్సల్ వేసుకున్నాం. సో వీఆర్ యూజింగ్ ఆల్ ఆఫ్ దాట్. సో ఇవన్నీ స్పెషల్ అనమాట, కొంచెం ఆ ప్లేట్ అయినా అవైనా రెగ్యులర్గా వాడడం కానీ ఇట్లా స్పెషల్ పూజలు స్పెషల్ అకేషన్స్ ఉంటేనే వాడతాం. సో అవన్నీ కూడా సర్ది పెట్టుకుంటున్నా. సో మీరు కామెంట్ చేసి చెప్పండి లైక్ ఎలా జరుగుతుంది, లైక్ హౌ ఆర్ యూ ప్లానింగ్ యువర్ గణేష్ చతుర్థి అండ్ హౌస్ ఇట్ గోయింగ్ అని చెప్పేసి. అండ్ యా, సో ఆ పని అవ్వగానే వెంటనే నేను వచ్చేసి ఆల్రెడీ పిండి కలుపుకొని పెట్టుకున్నాను, ఎందుకంటే దేవుడిని చేసా కదా పిండితో, అదే చేయితో ఇంకో కొంచెం పిండికి కలుపుకొని నానబెట్టేసా. అండ్ దిస్ ద ఫస్ట్ టైం ఐమ్ మేకింగ్ తాడికల పాశం అంటాం మేమైతే, కానీ చాలా మంది పాల తాలికలు అంటారంట, లేకపోతే తాడికల పాయసం అంటారంట. సో నాకైతే పాశం అనడమే అలవాటు, మా ఇంట్లో అట్లా అంటారు. సో ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నా, లాస్ట్ ఇయర్ నేను చేయలేదు. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ వంటలు, ఎందుకంటే ఏదన్నా అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు ఆ బెల్లం వల్ల. సో ఐ థాట్ మనసులో దేవుని దలుచుకొని నేనైతే చేయాలని డిసైడ్ అయిపోయి స్టార్ట్ చేసా. సో ఆ రోజే చేస్తే బాగుంటుంది, కానీ తెలుసు కదా లైక్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ వర్క్. నేనేం లీవ్ కూడా పెట్టుకోలేదు, వీక్ డేస్ వచ్చేసరికి ఐ థాట్ నేను ఇది చేసి పెట్టేసుకుంటే పొద్దున్న లేసి ఓన్లీ వంట చేయడం ఉంటుంది కాబట్టి ఈజీ అవుతుందని చెప్పేసి. సో ఐ స్టార్టెడ్ ద ప్రాసెస్. సో ఇది చేస్తూ ఉండగా నాకైతే అన్ని క్యూట్ మెమరీస్ గుర్తొస్తున్నాయి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా మమ్మీ ఇంత పిండి కల్పించేసి నాకు మా అన్నకి ఇచ్చేది. అండ్ మా అన్న ఎప్పుడు ఆ రౌండ్ బాల్స్ ఎక్కువ వేసేటోడు, ఈ పాముల్లా ఉన్నాయి కదా దీనికంటే తాడికల్ల కంటే ఆ బాల్స్ ఎక్కువ వేసేటోడు అనమాట. సో అది గుర్తొచ్చింది మెమరీ. సో మీరు చూస్తున్నట్టయితే ఫాస్ట్గా నేనైతే ఆల్మోస్ట్ 6-7 hours నించోనే ఉన్నా, ఒక పని తర్వాత ఒకటి చేయడమే సరిపోయింది. అండ్ ఇక్కడికి వచ్చేసి అయితే మేము దేవుడి పక్కన మా టీవీ యూనిట్ ఉంటుంది, సో ఆ టీవీ యూనిట్ని జరిపేసి అక్కడ దేవుడి పక్కన పెడితే బాగుంటుందని డిసైడ్ అయ్యి చూస్తున్నాం అనమాట. సో చాలా ప్లానింగ్ అనేది చేస్తున్నాం. అండ్ ఇక్కడ మా సోఫాలో స్టోరేజ్ ఉంటుంది, అందులోనే మాకు బ్యాక్ డ్రాప్స్ అవన్నీ పెట్టుకుంటాం అనమాట. సో ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. అండ్ ఫైనలీ ఒక బ్యాక్ డ్రాప్ అయితే చూస్ చేసుకున్నాము, వర్టికల్గా ఉండేది. లాస్ట్ టైం హారిజాంటల్ది పెట్టాం, బికాస్ మేము ఒక కంప్లీట్ రూమ్ మొత్తం పెట్టాం అనమాట. ఇప్పుడు మేము హాల్లోనే పెడుతున్నాం కాబట్టి ఇట్లా వర్టికల్ డెకార్ ఐటమ్ అయితే ఇంకా బెటర్ ఉంటుంది కాబట్టి ఇలా పెట్టడం బెటర్ అనుకుంటున్నాం. సో బ్యాక్ డ్రాప్ సెట్ చేసేసినాక నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్లో ఒక స్టాండ్ అనమాట. సో మనకు చాలా రకమైన స్టాండ్స్ అమెజాన్లో ఇప్పుడు దొరికిపోతున్నాయి. సో మేము ఇది ఇక్కడ అమెజాన్లోనే తీసుకున్నాం అనమాట. లాస్ట్ ఇయర్ గణేష్ చతుర్థికి వాడినవే మోస్ట్లీ అన్నీ అనమాట. అండ్ అది మనము సెట్ చేసుకోవాలన్నమాట, లైక్ పార్ట్స్ లా ఉంటుంది, ఎంత హైట్ కావాలంటే అంత హైట్కి మనం సెట్ చేసుకోవచ్చు. సో మంచి బెనిఫిషియల్ ఐటమ్ అనే చెప్తా. సో మనకి ఎంత హైట్ కావాలో ఎంత
హారిజాంటల్గా ఎంత ఉండాలో అవన్నీ చెక్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో నేను అట్లా అందిస్తూ ఉంటే హీ వాజ్ లైక్ సెట్టింగ్ ఇట్ ఫాస్ట్. ఈజీగానే ఉంటాయి, జస్ట్ స్క్రూ సిస్టమ్స్లో ఉంటాయి, ఒక దాంట్లో ఒక్కొక్కటి పెట్టేసి మనము స్క్రూస్ అడ్జస్ట్ చేస్తే పని అయిపోద్ది అనమాట. అండ్ యూర్ స్టాండ్ విల్ బీ రెడీ ఇన్ నో టైమ్. అండ్ గోల్డ్ కలర్ అక్సెంచర్ స్టాండ్ లాగా తీసుకున్నాం కాబట్టి ఉట్టిగా అలా పెట్టినా బాగుంటుంది. లేకపోతే బ్లాక్ కలర్లో వచ్చే స్టాండ్కి అయితే దాని మీదనే చాలా మంది బ్యాక్ డ్రాప్ వేస్తారు, కానీ మనది గోల్డ్ కలర్ స్టాండ్ కాబట్టి ఎస్థెటిక్గానే ఉంది కాబట్టి మనం బ్యాక్ డ్రాప్ ముందు వాడుకుంటున్నాం అనమాట ఆ స్టాండ్. సో యా, సో మన స్టాండ్ అయితే సెట్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి దేవుని పెట్టడానికి మెయిన్ ఏరియా ఎట్లా సెట్ చేద్దామని ఆలోచిస్తున్నాము. సో మన స్టాండ్ విడతలోనే చిన్నదైతేనే పడుతుంది, ఆ పెద్దదైతే కొంచెం రెస్ట్రిక్టివ్గా ఉంటుంది కదా అనుకొని ప్లాన్ చేస్తున్నాం. అక్కడ అదే డిస్కషన్ చేస్తున్నాం అనమాట. సో మొత్తం మీద అయితే చిన్న స్టూల్లో పెట్టుకున్నాం అనమాట. నెక్స్ట్ డెకార్ పీస్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇవి లీవ్స్ కమ్ బ్యాటరీ లైట్స్తో ఉంటాయి. సో ఆ లీవ్స్లోనే ఒక స్ట్రింగ్ ఆఫ్ బ్యాటరీ లైట్స్ ఉంటాయి అనమాట. సో అది మేము స్టాండ్కి చుట్టూ చూడదాం అన్నట్టు డిసైడ్ అయ్యాం. సో దాట్ మంచిగా ఇట్లా బ్యాక్ డ్రాప్ కి బాగుంటుంది కదా, లైట్స్ పడుతూ ఉంటే దేవుడు ఉన్నప్పుడు అని చెప్పేసి అట్లా అదైతే ఫిక్స్ అయ్యాము. అది చాలా జాగ్రత్తగా అయితే మేము దాచుకున్నాం. లాస్ట్ ఇయర్ ఇదే వాడాము. సో మనం ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటే ఆ లైట్స్ అనేవి విరిగిపోతాయి కాబట్టి ఒక ప్రాపర్గా ఓపెన్ చేసి ప్రాపర్గా పెట్టుకుంటున్నాం అనమాట. సో దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ హియర్. నెక్స్ట్ వచ్చేసి సైడ్ ఆఫ్ ద స్టాండ్కి కూడా గార్లెన్స్ యాడ్ చేస్తున్నాం, అది ఫినిషింగ్ మంచిగా కనిపిస్తుంది కాబట్టి. సో దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ హియర్. అండ్ స్టాండ్కి ఎలా కడతామంటే మనం దారపుండు ఉంటుంది కదా, దాంతో తీసుకొని కడతాము. అండ్ ఇది ఒక ఫీచర్ సడన్గా తట్టు యాడ్ చేసాం. సో ఇది నా చున్నీ అనమాట, పెళ్ళికి మనము తల మీద వేసుకునే చున్నీ. సో అది పూజలోనే వాడినట్టు, తర్వాత ఎప్పుడు నేను వేసుకోలేదు కాబట్టి వి థాట్ వీ కుడ్ యూజ్ ఇట్ ఫర్ డెకార్. సో అది ఫస్ట్ అయితే స్టాండ్ ఎంత ఉందో విడితే లక్కీగా అంటే నా చున్నీ ఉంది కాబట్టి అలా చున్నీ అయితే వేయాలి. తర్వాత నేను 2-3 రోస్ ఆఫ్ దారం అయితే తీసుకుంటున్నా. దారం తీసుకొని ఏం చేస్తున్నా అంటే అంతా మీరు చూసినట్టుగా ఒక కార్నర్కి కలెక్ట్ చేసి చున్నీ అంతా మంచిగా ఇలా ప్లీట్స్ లాగా పెట్టినట్టు పెట్టి ఒక సైడ్ అయితే కట్టేస్తున్నా. ఇలా కడితే చాలా మంచి లుక్ వస్తుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఎనీ చిన్న డెకోర్స్ అయినా సరే, ఇంత ఫ్యాన్సీ కూడా అవసరం లేదు. మనకి చిన్నగా ఒక స్టాండ్ లాగా ఉన్నా కూడా మనకి ఇలా చున్నీ ఇలా పెడితే యాక్చువల్లీ మనం నార్మల్ వాల్కి కూడా ఒక దారం కట్టి కూడా చున్నీ ఇట్లా పెడితే మంచి లుక్ వస్తుంది అనమాట. అండ్ చెప్పా ఏదో లైట్స్ ఉన్నాయి దానికి అని, సో అదే అనమాట, లైట్స్తో పాటే ఉంటుంది ఆ గ్రీన్ లీవ్స్ థింగ్ డెకార్ పీస్. సో ఇక్కడ ఫస్ట్ చున్నీ కూడా మేము అలాగే పెట్టేస్తున్నాము. సో యా, సోఫార్ కూడా మొత్తం అయ్యేంత వరకు చూడండి అండ్ కామెంట్ చేయండి మీకు మా డెకార్ ఎట్లా అనిపించిందని. ట్రయల్ అండ్ ఎర్రర్ చేస్తున్నాం అనమాట చాలా. సో యా, సో ఇదే అనమాట మా చిన్న డెకోర్ అయితే అయిపోయింది. సో మెయిన్ ఒక క్లాత్ వేసి మంచి డెకరేటివ్ క్లాత్, ఇదండి మేము ఫెస్టివల్స్కి ఎక్కువ వాడతాము. ప్లెయిన్ క్లాత్స్ రెగ్యులర్గా వాడతాము. అండ్ దాని మీద ఇంకొక మంచి డిజైనర్ క్లాత్ లా వేసి దాని మీద బియ్యం అయితే వేసి పెట్టాము, బికాజ్ బియ్యం మీద కూడా గణేషుని పెడతాము. సో యా, దట్ ఈస్ వాట్ వి డెడ్. సో ఇక్కడ మా గణేష అయితే ఓపెన్ చేస్తున్నారు. సో ఇది మనం చాలా కేర్ఫుల్గా ఓపెన్ చేయాలి, చాలా లైక్ కాంపాక్ట్గా వస్తుంది కదా. సో మీరు ఇలా సడన్గా లేపితే విరిగే ఛాన్స్లు ఉంటుంది కాబట్టి వీఆర్ ఓపెనింగ్ ఇట్ లైక్ ఎక్స్ట్రా కేర్ఫుల్లీ బ్లేడ్తో కట్ చేసి మరి. సో యా, ఐఎమ్ ఆల్సో ప్రిటీ ఎక్సైటెడ్ అలాంగ్ విత్ యూ గైస్, బికాస్ మా ఆయన ఎప్పుడైనా వెళ్ళి తెచ్చాడని చెప్పాను కదా, సో నేను చూడలేదు అనమాట. సో యా, ఐమ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ మనం తప్పులు ఉంటే ఉండొచ్చు, ద వే వీఆర్ డూయింగ్ ద ప్రాసెస్ వీఆర్ డూయింగ్, బట్ అవర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ డివోషన్ అండ్ లవ్ ఫర్ గాడ్. సో మన తప్పులైనా ఇట్స్ ఓకే, లైక్ నాకు వచ్చిన టైప్లో నేను చేశాను. అండ్ మన తప్పులు ఉంటే మంచి చెప్తే చెప్పండి కామెంట్స్లో, లేకపోతే ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ అఫెండెడ్ లైక్ తీసుకోండి. సో యా, జస్ట్ పుట్టింగ్ ఇట్ అవుట్ దేర్. అండ్ మా గణేషుని అయితే అట్లా బియ్యం మీద అయితే పెట్టాలని చూస్తున్నాను. సో యా, ఎంత క్యూట్గా ఉన్నారు మా గణేష. సో ఎలా అనిపించినాడు అనేది కూడా కామెంట్ చేసి పెట్టండి. అండ్ ఇది లాల్బాగ్ చా రాజా అంటారు కదా, ముంబైలో పెడతారు, ఆ స్టైల్ ఆఫ్ గణేష అనమాట. లాస్ట్ ఇయర్ గణేష డిఫరెంట్ ఉంది.
సో ఇప్పుడు క్లాత్ అయితే కవర్ చేసి పెట్టాము. సో కొందరు అనొచ్చు క్లాత్ కవర్ చేసే పెట్టాలి, లేకపోతే ఎంటర్ అవ్వడమే క్లాత్ కవర్ చేయాలని. కానీ మనకి ఫారెన్లో ఉన్నప్పుడు మరి అన్నీ కుదరవు. సో అన్నీ ఇట్లయితే అరేంజ్ చేసి పెట్టుకున్నాము. దిస్ వాజ్ మండే నైట్, ఆల్మోస్ట్ 11:30-12 వరకు కూడా అయింది టైమ్. సో డెకార్ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఐమ్ గివింగ్ యూ క్లోజ్అప్ లుక్ ఆఫ్ హౌ ఇట్స్ లుకింగ్. అండ్ సైడ్కి ఇట్లా చిన్నగా హ్యాంగింగ్స్ ఉండే, డోర్ హ్యాంగింగ్స్ లాగా, ఎలిఫెంట్ హ్యాంగింగ్స్, అవి కూడా యాడ్ చేసాం మేము. దానికి కొంచెం మంచి లుక్ వస్తాయని చెప్పేసి. సో ఇది మా ఫైనల్ డెకార్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ రెడీ అండ్ వీ సూపర్ ఎక్సైటెడ్ ఫర్ టుమారో మార్నింగ్. కట్ చేయి. చెప్పింది కట్ చేయాలని. తెలుసు కదా, ఇది వెన్నతో పెట్టిన విద్య నాకు. ట్యూస్డే అనమాట. అండ్ నేను లేచేసరికి అన్ని క్లీన్ చేసి, ఇల్లు ఉడిచి తూడ్చేసి, మంచిగా సాంగ్స్ పెట్టి అంతా దేవుడిని అయితే క్లీన్ చేస్తున్నాం. అండ్ రెగ్యులర్ దేవుడిని కూడా క్లీన్ చేసుకోవాలి కదా. సో అవన్నీ. అండ్ నేను స్నానం చేసి వచ్చి అయితే ఫస్ట్ బెల్లం కరిగిస్తున్నా. సో ఇది ఒక చిన్న టిప్ అనమాట. బెల్లం అవెన్లో కరిగించాక ఫాస్ట్గా బ్రేక్ అవ్వచ్చు. అండ్ ఫస్ట్ వాటర్ బాయిల్ చేసి నిన్న చేసుకుని తాడికలు వేసేసి, తర్వాత అవి కొంచెం బాయిల్ అయినాయి, మెత్తగా అయినాయి అని అనిపించాక బెల్లం వేసేసిన అనమాట. సో అంతా రఫ్ ఎస్టిమేషన్ వేసిన, దేవుడికి వేసిన కాబట్టి అది టేస్టీ అవుతాయి అంటారు కదా, అట్లా అనమాట. సో కొంచెం థిక్ అవ్వడానికి నేను పైన పిండి కూడా వేసా. అండ్ సైమల్టేనియస్గా అక్కడ సైడ్ అన్నం కూడా రైస్ కుక్కర్లో పెట్టా. అండ్ మీన్ వైల్ ఇది కూడా అయిపోయింది అనమాట. సో ఇక్కడ మా ఆయన వీడియో తీస్తున్నాడు అండ్ నేను సీరియస్గా వంటలు చేస్తున్నాను. నిద్ర కూడా సరిపోలేదు, కొంచెం మైండ్ ఎట్లా ఉంది. సో బ్యాక్గ్రౌండ్లో గణేషన్ పాటలే అనమాట ఆల్ డేస్ మా ఇంట్లో. అండ్ అక్కడ డెకరేషన్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను ఆయన డెకరేషన్ చేసే లోపు నాకైతే మీటింగ్ ఉండే. సో నేను చెప్పినట్టు నాకైతే లీవ్ లేకుండా మా హస్బెండ్కి లీవ్స్ ఉండే, 2-3 days రీజనల్ లీవ్స్ ఏదో అంటారు, సారీ నాకు తెలీదు, రిలీజియస్ లీవ్స్ సారీ. సో నేను వచ్చేసరికి మీటింగ్స్ అయిపోయి వచ్చేసరికి అయితే అంత డెకార్ అయితే కంప్లీట్ చేశాడు. ఫ్రూట్స్ పెట్టాడు, పత్రి పెట్టాడు, ఎవ్రీథింగ్. అండ్ ఆయన ఫినిషింగ్ టచెస్ ఇచ్చే లోపు నేనైతే ఇక్కడ వంటలు చేసిన. నేను మీకు తెలిసినట్టయితే రైస్ కుక్కర్ పెట్టేసాను కదా. అండ్ నిన్న చేసుకున్న పొడి అండ్ రసము అండ్ ఆల్ ఆఫ్ దిస్ ఏమంటారు తాలింపులో మంచి కాజు అవన్నీ వేసి ఫ్రై చేసాను కదా. సో ఫస్ట్ పులిహోర కలిపేస్తున్నాను అనమాట, బికాస్ ప్రసాదం పెట్టడానికి ఉంటాయని చెప్పేసి. హలో, సో ఇగ్నోర్ మై ఫేస్. నేను అంతా ప్రిపరేషన్స్, మీరు ముందు క్లిప్స్ చూస్తుంటే నేను అంతా ప్రిపరేషన్ చేసుకున్నా కాబట్టి అస్సలు నిద్ర సరిపోలేదు. సో లెట్ మీ గివ్ యూ క్విక్ అప్డేట్. ఎక్కడ వరకు రైస్ కుక్కర్ నడుస్తూనే ఉంది. ఆ రైస్ కుక్కర్లో అన్నం పెట్టేసి నేను మీటింగ్ అటెండ్ అయ్యేలోపు రైస్ అయింది. సో నేను నిన్నే ఇట్లా చింతపండు రసం చేసుకున్నా, ఇది వేసుకున్నా, అన్నీ ఓపెన్ పెట్టుకున్నా, మర్చిపోతాం కదా బిగినర్ కుక్స్ కాబట్టి. సో ఇక్కడ పులిహోర అయితే కలిపేస్తున్నా. అండ్ మీన్ వైల్ మనకు అక్కడ అన్నం అవుతుంది. సో అన్నం అయిపోగానే నేను దద్దోజనం కలిపేస్తా. అండ్ ఈ గిన్నె ఈ ప్యాన్ ఈ రోజు మొత్తానికి తాలింపులకే పెట్టుకుంటాను అనమాట. సో ఊరికే తాలింపుకి వేరే మార్చకుండా. సో యా, దట్స్ ది అప్డేట్ నా. సో చెప్పండి మీరు ఎలా వేసుకుంటున్నారు. సో వర్క్ ఫ్రమ్ హోమ్తో పాటు గణేష్ చతుర్థి వేసుకోవడం పెద్ద సాహసం అని చెప్పాలి. అండ్ అదేదో టెస్ట్ లాగా ఇవాళ రేపు నాకు ఫుల్ మీటింగ్స్ ఉన్నాయి. బట్ దెన్ ఓకే, లెట్స్ మేనేజ్ అని ట్రై చేసాను. అందుకే ప్లానింగ్ బిఫోర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నైటే నేను తాలికలు అవన్నీ చేసుకున్నా కాబట్టి అండ్ పులిహోర రసం చేసుకున్నా కాబట్టి ఇప్పుడు జస్ట్ రైస్ మసాలా వండేసి కలపడమే అనమాట మన పని. అండ్ ఇది అయిపోతే ఫస్ట్ నెక్స్ట్ నేను పప్పు చేసేస్తా. సో ఈరోజు మెన్యూ వచ్చేసి పులిహార, దద్దోజనం, స్వీట్ దేవుడికి వచ్చేసి ఆ తాడికల్ల పాశం, దెన్ పప్పు. అండ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసామన్నమాట. సో 2-3 days ఇంక ఇన్వైట్ చేస్తూనే ఉంటాం మేము, కొంచెం లైవ్లీ ఉండాలి కదా. సో ఈవినింగ్ వాళ్ళు వచ్చే ముందు జస్ట్ పన్నీర్ కర్రీ చేస్తాము. అండ్ దట్ ఈస్ ద మెన్యూ ఫర్ టుడే. సో యా, అన్నీ టేస్టీ అయితే బాగుండు, టేస్ట్ చేయం కాబట్టి. సో యా, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అంతే. అయినా దేవుడికని చేసే టేస్ట్ బాగా వస్తాయి కదా.
సో హోప్ఫుల్లీ అట్లా టేస్ట్ బాగా వచ్చి అందరికీ నచ్చి మెయిన్గా మా గణేషుడికి నచ్చితే బాగుంటుంది. అండ్ మీరు మా గణేష్ అని చూసారు కదా, క్యూట్గా ఉన్నాడు కదా. సో యా, మీకు మా గణేష్ ఎలా అనిపించినాడో కూడా కామెంట్ చేసి చెప్పండి. అండ్ డెకార్ ఎట్లా అనిపించిందో కూడా చెప్పండి. సో డెకార్ నథింగ్ ఫ్యాన్సీ, ఊరికే కొనడం నాకు నచ్చదు. ఉన్న వాటిని ఎట్లా మల్టీ వేస్గా వాడుకోవచ్చో చూస్తాం అనమాట. సో ఇవన్నీ మేము ముందు నుంచి ఉన్న డెకార్ ఐటమ్సే. అండ్ లాస్ట్ ఇయర్ ఒక బ్యాక్ డ్రాప్ వాడడం, ఈ ఇయర్ వేరే బ్యాక్ డ్రాప్ వాడడం. ఈ ఇయర్ కొంచెం డిఫరెంట్ ఉండాలని నేను ఆ చున్నీలాగా ప్లాన్ చేశాను అనమాట. సో యా, సో నెక్స్ట్ మనం పప్పు చేద్దాం అనమాట. సో నిన్న నేను పులిహోర నుంచి అది తీసాం కదా, రసం తీసినాక మిగిలిన చింతపండు కూడా పెట్టుకున్నా. అండ్ టమాటోస్ అన్ని కూడా ముందే కట్ చేసి పెట్టుకున్నా. సో ఈ మాత్రం ప్లానింగ్ ఉంది కాబట్టి లాస్ట్ టైం మేము అన్నీ వండగలిగామన్నమాట. ఆల్మోస్ట్ 20 people వరకు పిలిచాము. అండ్ వి మేడ్ వడ, వి మేడ్ లాట్స్ ఆఫ్ వెరైటీస్. అండ్ రేపు నేను కొంతమందిని ఇన్వైట్ చేశాను, నాట్ షూర్ ఎంతమంది వస్తున్నారని. సో ఒకసారి ఈరోజు కొంచెం ఫైనలైజ్ చేసుకొని రేపు మెన్యూ డిసైడ్ అవ్వాలి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, 1 day బిఫోర్ ప్లానింగ్ చేస్తే ఈరోజు మన లైఫ్ హెక్టిక్గా ఉండదు అని నేను చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేనేం పెద్ద రెడీ అవ్వలేదు. సో ఎందుకంటే మీటింగ్స్ ఉంటాయి, ఒక్కసారి కెమెరా ఆన్ పెట్టాలి. ఇందాక కూడా నేను కెమెరా ఆన్ పెట్టా. సో ఇక్కడ ఇంగ్లీష్ ఏమంటుందంటే, ఓ టుడే ఈజ్ యువర్ ఎలిఫెంట్ గాడ్ ఫెస్టివల్ కదా అన్నది. అయితే నేను హీస్ కాల్ గణేష్ అని చెప్పి మాట్లాడుండే అనమాట. సో యా, బాగానే ఉంటారు వెల్కమింగ్గా కెనడాలో అయితే. అండ్ యా, ఐ గెస్ మీటింగ్ అప్పుడు కూడా దే విల్ బీ అండర్స్టాండింగ్ ఎనఫ్, లైక్ పూజ ఏమైనా ఉంటే. కానీ నాకు పూజ టైంకి మీటింగ్ లేదు. సో చూడాలి, వర్క్ నేను పూజ అయ్యాకనా ఎప్పుడైనా చేసుకుంటే ఈవినింగ్ కల్లా ఫ్రీ అయిపోతాను. ఇవన్నీ కూడా చాప్ చేసి పెట్టుకుంటే పప్పు పని అయిపోతుంది. విజిల్ రాగానే సేమ్ ఆ తాలింపు గిన్నెనే కదా, అన్నిటికీ అదే తాలింపు గిన్నె. ఊరికే కడిగి టైం వేస్ట్ అవన్నీ చేసుకోకుండా. అండ్ కొత్తిమీర కూడా ఎక్కువ చాప్ చేసి పెట్టేసుకుంటా ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ దద్దోజనంలో వేస్తా, అన్నిట్లో వేస్తా కదా. ఊరికే మళ్ళీ తీసి కట్ చేయడం బదులు ముందే అన్నీ తీసి పెట్టేసుకుంటాను అన్నమాట. సైడ్ బై సైడ్ అన్ని వాషింగ్ అవన్నీ కూడా చేసేసుకుంటాయి, ఎందుకంటే ఎనీథింగ్ ఊరికే పెట్టుకుంటే ఉండదు. సో మన పప్పుకి అంతా రెడీ. మన పప్పు బాయిల్ అవ్వగానే మనము తాలింపు వేసేస్తాం. అండ్ అన్నం కాగానే పెరుగు కలిపేసి తాలింపు వేసేస్తాం. అన్ని పనులు అయిపోయినాయి. పన్నీర్ కర్రీ ఒకటి ఉంది, అది మెల్లిగానే వేసుకోవచ్చు, ఎందుకంటే అది మనం ఏం ప్రసాదంలా ఏం తినము. జస్ట్ అందరిని ఇన్వైట్ చేసినప్పుడు మన స్పెషల్ కర్రీ ఉండాలి కాబట్టి పన్నీర్ కర్రీ, దాని మించి ఏం లేదు. సో యా, సో ఫైనలీ డన్. చూపిస్తా. ఎవ్రీథింగ్స్ నీట్, ద సింక్ ఇస్ క్లియర్. సో నేను చేసింది టొమాటో పప్పు, పులిహోర టెంపుల్ స్టైల్ ఆ పౌడర్తో సహా, దెన్ తాడికల్ల పాదం ఆర్ పాల తాలికలు, అండ్ దద్దోజనం. అండ్ ఈవినింగ్స్ ఫ్రెండ్స్ వచ్చే ముందు వీ కెన్ జస్ట్ మేక్ పన్నీర్ కర్రీ, గెట్ రెడీ అండ్ డూ పూజ, అంతే అనమాట. సో యా, అండ్ ఇప్పుడు నాకు ఇంకో టాస్క్ ఏంటంటే నేను జంజం చేయాలి అండ్ ఒత్తులు చేయాలి. సో అది చేసేస్తే మనం పూజ చేసేసుకోవచ్చు. మాకు 12 o'clock వచ్చింది అనమాట ముహూర్తం. అండ్ టైం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 12 అవుతుంది. సో అన్ని పనులు అయిపోయినాయి. మనం పూజ దగ్గర కూర్చోవచ్చు అనమాట. మల్లెపూలు ఫ్రీ అయితే గ్రేటే. మల్లెపూలు ఫ్రీ ఇచ్చాను. అంత ఫ్రెష్గా లేవు, బట్ ఇక్కడ ఈ మల్లెపూలు ఫ్రెష్గా, ఐ మీన్ రియల్ మల్లెపూలు దొరకడం గొప్ప. సో యా,
సో నేను ఆ వంటలన్నీ కంప్లీట్ చేసుకొని ప్రసాదాలు రెడీ చేసే లోపు మా హస్బెండ్ అట్లా బయటకు వెళ్ళి పువ్వులు ఇంకేవేవో తేవాలి, దోస పండు పెట్టడం ఇంపార్టెంట్ అని అంటే దోస పండు అన్నీ పెట్టాడు అనమాట తెచ్చి. సో అండ్ నేను అక్కడ జంజం అంటారు కదా, పూల దండలా ఉంటుంది కాటన్తో చేసేది, అది చేసా. అండ్ నెక్స్ట్ వచ్చేసి గౌరమ్మ అంటారు కదా పసుపుతో చేసేది, అది చేస్తున్నా. అండ్ వి స్టార్టెడ్ ద పూజ. సో అక్కడ పక్కన కనిపిస్తుంది కదా టీవీలో వ్రతం పూజ పెట్టుకొని చేస్తున్నాం, బికాస్ నోరంతా తిరగదు కదా ఎందుకు అట్లా తప్పులు చదవడం అని చెప్పేసి ప్రాపర్ ప్రాణ ప్రతిష్ట అవన్నీ టీవీలో చెప్తుండే మేము చేసామన్నమాట. సో పూజ చాలా బాగా చేసుకున్నాము అండ్ ఇట్ టుక్ us like 1.5 hours మంచిగా టైం ఇచ్చి చేసుకున్నాము. అండ్ మా దేవుడికి లడ్డూలు పెట్టాడు చేతిలో మంచిగా, మా హస్బెండ్ పెట్టాడు. అండ్ నేను ఐడి కార్డ్స్ పెట్టుకున్నాను అనమాట, ఎందుకంటే స్పేస్ చిన్నగా ఉంది కదా, బుక్స్ ల్యాప్టాప్ పట్టే ప్లేస్ లేనప్పుడు ఇదొక టిప్. సో అంతా పూజ అయిపోయి ఫైనల్ నేనైతే టేస్టింగ్ దగ్గరకు వచ్చాను. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ బికాస్ దిస్ ద ఫస్ట్ టైమ్ ఐమ్ మేకింగ్ ఇట్. సో టేస్ట్ చేసాక నాకైతే చాలా నచ్చింది. ఐ మీన్ ఫర్ ద ఫస్ట్ టైమర్ ఇట్ వాజ్ ప్రిటీ గుడ్ పర్ఫెక్ట్ ఉంది, నాకు నచ్చింది. అండ్ చూస్తూ ఉండగానే ఈవినింగ్ అయిపోయింది, మళ్ళీ అవన్నీ కడుక్కొని లంచ్ చేసి అవన్నీ చేసేసరికి. అండ్ ఫ్రెండ్స్ అయితే ఇన్వైట్ చేసాం, జస్ట్ 3 members అనమాట, ఒక కపుల్ అండ్ ఇంకొక అబ్బాయి వచ్చాడు అనమాట ఇన్వైట్ చేసిన వాళ్ళలో. సో నేను దొరికే కదా మంచి ట్రెడిషనల్గా మల్లెపూలు అయితే పెట్టుకున్నా. అండ్ నేను స్టోరీ చదివా అండ్ ఐఎమ్ ప్రిటీ గుడ్ విత్ మై తెలుగు. తన నెమలి వాహనం మీద ఎక్కి వేగంగా ముల్లోకాలు తిరగడానికి సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇవ్వండి అని కోరారు. తాను పెద్దవాడు కాబట్టి ఆ నాయకత్వ పదవి తనకే ఉండాలని గజాననుడు కోరాడు. గజాననుడు పొట్టిగా ఉన్నాడు, తగిన అర్హతలు లేవు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని కోరాడు. సో ఇది యాక్చువల్ నెక్స్ట్ డే అనమాట, అన్నదానం చేసే రోజు. సో మీటింగ్స్ అయిపోయిందని నేను 4 స్టవ్ మీద ఫస్ట్ పాయసం చేసాం, మనం పూజ చేసుకోవాలి కాబట్టి. అండ్ పప్పు నానబెట్టేసుకొని అయితే అన్ని సాంబార్కి అక్కడ పెట్టేసి పూజ చేసుకున్నాం, సో దట్ సాంబార్ మసలుతో ఉన్నంతసేపు నా పూజ అయిపోద్దని. సో అట్లా ప్లాన్ చేసుకున్నాను అనమాట. అండ్ బోర్ కొట్టించకుండా నేనైతే ఇవన్నీ వంటలు నేను సింగిల్ హ్యాండెడ్గా వేసాను. ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఆల్మోస్ట్ 10-12 members కొండా అనమాట. సో సాంబార్ చేశాను, నేను అన్ని వెజిటబుల్స్ వేసి చేసాను. అండ్ పాయసం, లెమన్ రైస్ అండ్ దద్దోజనం చేసా. సో దద్దోజనం చేసి తర్వాత నా స్పెషల్ అనమాట, నా సిగ్నేచర్ బీరకాయ పచ్చడి, పాపడ్ ఫ్రై చేసాం. ఆలు కుర్మా ఒకటి మా హస్బెండ్ చేశాడు. అండ్ వైట్ రైస్ అండ్ మ్యాంగో పప్పు అనమాట. అండ్ దిస్ ఇస్ మై అవుట్ఫిట్. నేను కావాలని ఇట్లా రెడీ టు వేర్ శారీ వేసుకున్నాను, బికాస్ నేను వడ్డించాలి కాబట్టి. ఊరికే శారీ అయితే నేను సర్దుకోలేను కాబట్టి అలా పెట్టుకున్నాను. చూస్తూ ఉండగానే మా ఫ్రెండ్స్ అందరూ అయితే వచ్చేసారు. నేను వాజ్ సూపర్ హ్యాపీ, వీళ్ళందరూ చాలా రోజుల తర్వాత కలిసాను. సో అండ్ ఫన్ పార్ట్ ఇస్ ఫస్ట్ పూజ అయిపోయింది, అఫ్ కోర్స్ ప్రాపర్ అన్ని పూజ చేసుకొని అది ప్రయారిటీ కాబట్టి. తర్వాత గేమ్స్ అయితే స్టార్ట్ చేసాం, డంషరాత్. సో మచ్ ఫన్ ఇట్ వాస్. అండ్ లేటర్ ఆన్ మేము బనానా లీవ్స్లో అయితే సర్వ్ చేసాం. అండ్ బ్యూటీ ఆఫ్ ఇండియా, ఇట్స్ డిఫరెంట్ రిలీజియన్స్, డిఫరెంట్ కల్చర్స్, పీపుల్ కమ్ టుగెదర్ ఫర్ ఎవ్రీ ఫెస్టివల్. మనం వాళ్ళ దానికి వాళ్ళు మన దానికి అన్నిటికి వస్తారు. అండ్ మా ఫ్రెండ్స్ కూడా ఇష్టంతో వడ్డించారు. అండ్ ఇట్ వాస్ సచ్ అ బ్యూటిఫుల్ డే. అండ్ వంటలు కూడా బాగా అయినాయి అన్నారు అందరూ. సో చేసిన కష్టం అంతా అక్కడ తగ్గిపోయింది అనమాట. సో ఇది డే 3 ఫైనల్ డే అనమాట. సో లాస్ట్ థర్స్డే కాబట్టి నేను యాక్చువల్లీ ఆఫీస్కి వెళ్ళాలి, కానీ ఐ రిక్వెస్టెడ్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో 1 ఫైనల్ పూజ వేసుకుంటున్నాను అనమాట. మొత్తం మంత్రాలు కూడా నేనే చదివిన. అండ్ స్టోరీ ఏం చదువుకోలేదు బికాస్ మార్నింగ్ టైం కాబట్టి. సో వీటి బోత్ డెడ్ పూజ టుగెదర్. సో తిన్నాక దీపాలన్నీ కొండెక్కాక ఇది ఆల్మోస్ట్ 3 or 4 ఈవినింగ్ టైం లాగౌట్ అయ్యాక కొంచెం గణపతిని జరుపుకున్నాం, మేము కదిలించాము. అండ్ మనం ఇక్కడ కెనడాలో వాటర్ బాడీస్లో వెళ్ళాం కాబట్టి ఇట్లా మనం అపార్ట్మెంట్ సిస్టంలో ఉంటాం కాబట్టి ఇలా అయితే నిమజ్జనం చేసుకున్నాము. ఒక బకెట్ తీసుకొని దేవుడి మీద పెట్టి బొట్లు పెట్టి. సో మొత్తం డెకార్ కూడా మాయమైపోయింది, ట్రాన్సిషన్ లా చేశాను నేను. అండ్ ఇవన్నీ కూడా సర్దేసుకున్నాను. సో దిస్ వాజ్ అవర్ గణేష్ చతుర్థి 2025. And thank you so much for watching, and please do like, share and subscribe and keep supporting me. Bye bye.